అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడిముడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా తండ్రి సేఫ్గా బయటపడ్డాడు. అరకు నుంచి పోతవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడిముడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా తండ్రి సేఫ్గా బయటపడ్డాడు. అరకు నుంచి పోతవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. వెంటనే స్పాట్కు చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఫోన్ ద్వారా శ్రీనివాస్. శ్రావణి, అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం మండలంలోని విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ఊడిముడి శివారు చింతవారిపేట సమీపంలోని పంట కాలంలోకి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలోని భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి అయితే ప్రాణాలతో బయటపడటం జరిగింది. అయితే నేలపూడి విజయ్ కుమార్ భార్య పిల్లలతోటి అరకు విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా స్వగ్రామం అయిన పోతవరం వెళ్తున్న సమయంలోని చింతవారిపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ప్రమాదంలోని విజయ్ కుమార్ భార్య, ఇద్దరు కుమారులు కూడా గల్లంతయ్యారు. ప్రమాద సమయంలోని భార్య ఉమ కారు నడుపుతున్నట్లుగా సమాచారం ఉంది. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలోని ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదంలోని గల్లంతైన భార్య ఉమ, అలాగే పెద్ద కుమారుడు మనోజు, చిన్న కుమారుడు రోహిత్ మృతదేహాలు లభ్యమైనవి. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను రాజగోడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఈ మేరకు పీగన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.